మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు మేలు చేస్తాడు. బాధించే వారిని దేవుడు దూరంగా ఉంచుతాడు. భీతి, భయము దేవుడు మనకు దగ్గరకు రాకుండా దేవుడు చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. భయమును దేవుడు తొలగిస్తాడు, ప్రతి భీతిని దేవుడు తొలగిస్తాడు. ప్రతి మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు. మనల్ని స్థాపిస్తాడు, మనల్ని నిలబెడతాడు. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ప్రతి బాధలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు, ప్రతి సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనపై కృప చూపే దేవుడు అంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె మన యొక్క బాధ్యతలన్నీ కూడా దేవుడు భరించే దేవుడై ఉంటున్నాడు. మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, మనకు మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. మన పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడై ఉంటున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు, మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడై ఉంటున్నాడు. మనకు దేవుడు విడుదలను అనుగ్రహిస్తాడు. మనకున్న బాధ్యతలన్నీ కూడా దేవుడు తొలగించి తన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేసే దేవుడై ఉంటున్నాడు. మనకున్న బాధ్యతలన్నీ తొలగిస్తాడు. తన బలమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. ప్రతిదినం దేవుని సెల మనం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. ప్రతిదినం దేవుడిసిన మేలను బట్టి దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన. భయంను తొలగించేవాడు, భీతిని తొలగించేవాడు ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన. తను బాధించే వారిని ప్రభా నాయన అయా తను దూరంగా వస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు నాయన. తన్ని మాకు తోడని నడిపించేవాడు నాయన. అయా తండ్రి మిమ్మల్ని ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు నాయన. అయా మాకు మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. నిత్యం మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా నాయన. తన్ని మా పట్ల అద్భుతకాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయా గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. మమ్మల్ని పోషించే దేవుడో నాయన, క్షణం కాపాడే దేవుడో నాయన. మాకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచు తండ్రి. అయా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి తండ్రి. అయా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రమించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తననికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనీయుడు రీతిగా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.